హాయ్ ఫ్రెండ్స్, బజ్జీలు తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా మినప్పిండిని మైదా పిండి కలుపుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఈ బ్యాటరీ ఇలా ఉంటే సరిపోతుంది. మనం బజ్జీలు అయితే వేసుకు ఇలాగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని మనం వీట్ చేసుకోవాలి. ఇలాగా ఇందులో కొంచెం తినే సోడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా ట్యాప్ చేస్తూ కలిపితే లోపల గుల్లంటూ వస్తుంది. ఇలా అయితే వస్తుంది. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇలా ఒక్కొక్కటి మనం వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక విషయాన్ని ముంచాక వీటిని తిప్పుకుంటూ బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ బాగా రావాలి. ఇలా తిప్పుకుంటూ చేస్తే రెండు వైపులా బాగా కాలి ఇలా గోల్డెన్ కలర్ అయితే వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక అందులో మళ్ళీ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే బజ్జీలన్నీ ఒక్కొక్కటిగా మళ్ళీ వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ అన్ని బజ్జీలు రెడీ అయిపోతాయి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా సాఫ్ట్గా ఇలా ఉడికిపోయి ఉంటుంది. చూడండి లోపల గుల్ల ఎలా తీరిందో. అంతే, వేడి వేడి బజ్జీలు రెడీ. చట్నీ వేసుకుని తింటే వేడి వేడి బజ్జీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.